మూవీ ఎలా అనిపించిందంటే, ఇప్పుడు 'ఇడుముడి' మూవీ ఏదైతే ఉందో, అన్ని మూవీస్ కూడా అలాగే ఉంటాయి అని మనం చెప్పలేమండి. ఎందుకంటే, ఇది ఒక హాలీవుడ్ రేంజ్‌లో సినిమా తీశారు. లేడీ డైరెక్టర్. సో, జనాలకి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. కొంచెం బ్యాడ్‌గా పోయేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో, మీకు ఆ సినిమా అర్థం అవ్వాలి అంటే, అందరికీ అదే సినిమా, అదే రేంజ్‌లో అన్నీ అర్థమవ్వు. అంటే ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఈ సినిమా అర్థం అవ్వాలి అంటే కొంచెం ఫైట్లు గాని, బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే గనక మీరు ఒక్కసారి అవి సోషల్ మీడియా ఏదైతే వస్తుందో దాన్ని నమ్మకుండా ఒక్కసారి మీరు వన్ టైమ్ వాచింగ్ ఒకసారి థియేటర్‌కొచ్చి చూడండి. ఆ సినిమా ఏంటి అన్నది మీకు అర్థమయ్యిద్ది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఒక లేడీ డైరెక్టర్ ఈ రకంగా చేసిందంటే నిజంగా దానికి యాక్సెప్ట్ చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ప్రతి ఒక్క డైరెక్టర్ సినిమా తీద్దామనే వస్తాడు. కాకపోతే అది అక్కడితో ఆగిపోద్ది. అది థియేటర్ దాకా వస్తదా లేదా అని మనం చెప్పలేం. కానీ ఒక లేడీ డైరెక్టర్ అంత గుండె ధైర్యంతో వచ్చి ఇంత గ్రాండ్‌గా, అంటే అంత గ్రాండ్‌గా ఆ హీరోని పెట్టి, ఆ హీరోయిన్‌ని పెట్టి అంత గ్రాండ్‌గా అన్ని ఫైట్‌లే గాని, ఆ ఎలివేషన్ అంత గ్రాండ్‌గా ఇవ్వటం అన్నది మైండ్ బ్లోయింగ్. సో, ఒకసారి వాచింగ్ ఈస్ ద థియేటర్ ఒక్కసారి వచ్చి చూడండి. మీకే అర్థమైద్ది. ఇప్పుడే 'టాక్సిక్' మూవీ చూసానండి. అసలేంటి 'టాక్సిక్' అనేది మూవీ చూపిచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ గీతూ మోహన్ దాస్ మ్యామ్ అయితే అంటే లేడీ డైరెక్టర్. సో, చాలా తీశారు మూవీ. మూవీ మాత్రం నచ్చింది. అండ్ రుక్మిణి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అసలు. అండ్ 'నయనతార' మెయిన్ లీడ్ అసలు. 'నయనతార' గారు ఒక హీరోకి సిస్టర్‌గా చేయడం, ఒక హీరోయిన్‌ని ఒక హీరోకి సిస్టర్‌గా చేయడం అనేది ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను జూషిన. సో, చాలా బాగా అనిపించింది 'నయనతార' క్యారెక్టర్ గాని, అంటే ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకున్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్స్‌ని, ప్రతి ఒక్క అంటే 3 హీరోయిన్స్ ఉన్నారు ఇందులో మొత్తం. 3 హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. అండ్ లేడీ డైరెక్టర్ కాబట్టి ఓకే. చాలా బావుంది. మూవీ అయితే ఓవరాల్‌గా నచ్చింది. ఎవ్వర్రా టాక్సిక్ సినిమా బాలేదన్నది. సూపర్ ఉన్నది సినిమా. సూపర్ హిట్ హిట్ సై ఉంది. అంతే. యాక్షన్ చూసే వాళ్ళకైతే నచ్చుద్ది, యాక్షన్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే నచ్చుద్ది. ఇంకోటి డబుల్ యాక్షన్ ఉంది, మంచి సస్పెన్స్ ఇస్తుంది క్లైమాక్స్. అంటే ఒక లేడీ డైరెక్టర్ ఈ రకంగా చేయటం ఫస్ట్ టైం కదా. సో, దాన్ని ఎలా చూడొచ్చు మనం? నిజంగా షాకింగ్ విషయం, ఆశ్చర్యపోవాల్సిందే. లేడీ డైరెక్టర్ ఇలా తీసిందంటే నేను కూడా షాక్ అవుతున్నా. చాలా బాగా తీసింది, డైరెక్షన్ బాగుంది, సినిమా స్టోరీ అందరి మీద సెట్ అవ్వాలి అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. బాగుందన్న బాగుంది. సినిమా వచ్చేసి మామూలుగా లేదన్న, బ్లాక్ ఫస్ట్ అరాచకం. అసలు కేజీఎఫ్ యష్ గారి యాక్టింగ్ అయితే పీక్స్. అసలు యష్ గారి యాక్టింగ్, ఆ సన్న క్యారెక్టర్ కానీ, నయనతార గారి సీన్స్ కానీ, ఆ రొమాంటిక్ చూపించడం కానీ అసలు హైలైట్. సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే బ్లాక్ బాస్టర్, సూపర్ మూవీ. సినిమా చాలా సూపర్. సినిమా అంటే చాలా బాగుంది. విజువలైజేషన్ నార్మల్ పిచ్చెక్కిస్తాయి, ఒక రేంజ్ లో ఉంది మూవీ అయితే. అసలు మ్యూజిక్ డైరెక్టర్ కానీ, కెమెరా వర్క్ కానీ, ఆ డిపార్ట్మెంట్ హైలైట్ అయిన సూపర్ మూవీ. చాలా బాగుంది. ఎవరు ఈ మాటలు నమ్మొద్దు. మీరు ఒకసారి థియేటర్కి రండి, వచ్చిన తర్వాత చూడండి. సినిమా సూపర్ హిట్, సూపర్. థియేటర్ వచ్చి చూడాల్సిన మూవీ పక్కా. గీతా మోహన్ దాస్ గారికి సినిమా మామూలు తెలియదన్న. ఒక రొమాన్స్, ఒక యాక్షన్, ఒక ఫైటింగ్ అసలు చూస్తున్న చెప్పి బాగుందన్న. అసలు యాక్షన్ రోమన్ ఎక్కువ, అసలు ఫైటింగ్ మామూలు కాల్చండి వచ్చేదన్న. అసలు మామూలు లేదన్న. అసలు ఆ రొమాన్స్ చూస్తున్నా కొద్ది అబ్బా పిచ్చెక్కిపోతుందన్న రొమాన్స్. ఫ్రెండ్స్ మీకే కాదు, రొమాన్స్, ఫైటింగ్, యాక్షన్ మీకు కావాలంటే చూడండి. అసలు డబుల్ యాక్షన్ మామూలు లేదు భయ. అసలు తండ్రి కొడుకులతో ఫైటింగ్ అయితే సూపర్ ఉండదు భయ. ఎవరే ఫ్రాన్స్ లవర్స్ ఎవరైనా వచ్చి చూడొచ్చు. యూత్ కి మామూలుగా ఉండదు. అసలు చింపించినట్టే సూపర్ బాగుండే సినిమా. అసలు ఎవరైనా రండి, వచ్చి చూడండి. అదిరిపోతే సినిమా. డప్పు కొట్టి ఎలా ఉంటది, అలాగా డాన్స్ మామూలు లేదు. ప్రతి సినిమా ఫైటింగ్ ఎలా ఉంటది అంటే అసలు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నంత ఫైటింగ్ ఉండదు భయ. మేడం మామూలు లేదా, మోహన్ దాస్ మేడం బాగా చేశారు మేడం. అసలు హ్యాండ్స్ ఆఫ్ మేడం, అసలు సైల్యూట్ మేడం, బాగా చేశారు. అదిరిపోతుంది మేడం అసలు సినిమా. ఈ సినిమా 100 days ఫంక్షన్ లాగా మేడం. మీరు పెట్టిన డబ్బులకి ట్రిపుల్ హ్యాట్రిక్ కొడతాయి మేడం. సార్ నేను ఎలా KGF లో ఎలా చూసామో దానికి డబుల్ ఉంటుంది మేడం. అసలు నేను అనుకున్నాను, అరే KGF లా ఉంటుందా లేదా అనుకున్నాను, కానీ KGF మించింది భయ. అసలు హాలీవుడ్ రేంజ్ లో ఉంది. అసలు ఆ చేనే వాళ్ళని కొడతారు భయ. ఫైటింగ్ మామూలుగా లేదు భయ. గన్నులు అసలు కారులోను కూర్చొని అసలు అందరిని చంపుతా తనే
అంటే ఎన్ని బుల్లెట్లు వచ్చినా తప్పించుకొని ఫైటింగ్ చేస్తారు భయ. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఆ రొమాన్స్ చూస్తుంటే అసలు ఇంకా నైట్ కూడా నిద్ర పడదు ఆ రొమాన్స్ చూస్తుంటే. అసలు చక్కిలి గిజలు పెడుతున్నారు భయ రొమాన్స్. అసలు డాన్స్ చేయాలి. ఆహా మామూలు తీయలేదు మేడం. అసలు ఆ రొమాన్స్ అసలు లేడీ డైరెక్టర్ కదా మడత పెట్టేశారు మేడం. సూపర్ అసలు అదిరిపోతుంది మేడం. థ్యాంక్స్ మేడం. సేల్ ఇలాంటి సినిమా చాలా చేయండి మేడం. అన్న కేజీఎఫ్ ఎస్ అన్న సూపర్ అన్న సినిమా. ఇలాంటి మాసే కాదు క్లాస్ కూడా తీయన్న అదిరిపోతుంది అన్న. టాక్సీ సినిమా చాలా బాగుందండి. సినిమా ఇది ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అయితే మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. కేవీఎన్ గారు మరో భారీ చిత్రం తీశారు. ఈ సినిమాని దిల్ రాజు గారు తెలుగులోకి అనువదించడం చాలా సంతోషంగా ఉంది. అందరూ చూడవలసిన సినిమా. అద్భుతంగా ఉంది సినిమా. ఒక లేడీ డైరెక్టర్ అయినా సరే చాలా మంచిగా చేశారు. ఇద్దరు డైరెక్టర్ ఏదో చేయాలని వస్తారు. అవును. లేడీ డైరెక్టర్ అలాంటి సీన్ కూడా అవును. ఉన్నది మైండ్ బ్లోయింగ్. అవునవును. అంటే ఎలా చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. అంటే ఎస్ ముందే చెప్పాడు కదండి మనకి. అంటే ఓన్లీ వైలెన్స్ ఓన్లీ సెక్స్ పరంగా అనేది ఉందని చెప్పాడు ఆల్రెడీ. బట్ కాదు ఏంటంటే ఇంత వైలెన్స్ అనేది జనాలు కొంచెం తీసుకెళ్ళిపోతున్నారు. బట్ అయినా సరే కొంతమందికి నచ్చుతుంది. అది నాకు కూడా నచ్చింది. అందులో నేను కొన్ని చాలా బాగుంది. లేడీ డైరెక్టర్ చాలా బాగా చేశారు. హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న సినిమా. ఫుల్ ఎంజాయ్ చేసాం. టాక్సిక్ మూవీ ఇప్పుడే చూశాను. ఏమన్నా ఎలివేషన్స్ అసలు గీతు మోహన్ దాస్ అయితే చాలా బాగా చూపించారు. యశ్ ఎలివేషన్స్ అయితే ఏమన్నా పాపం. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎర్రకోటేశాడు. కేజీఎఫ్ ఎంత బాగా చూపించారు. అంతకు మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎర్రకోటేశాడు. నయనతార సిస్టర్ క్యారెక్టర్ అయితే చాలా ఎమోషనల్ గా చాలా బాగుంది. లేడీ ఫైట్ అయితే పాప ఏమన్నా అసలు స్టైలిష్ గా చేశారు. అసలు లేడీ ఫైట్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఓవరాల్ గా టాక్సిక్ మూవీ అయితే చాలా బాగుంది. యశ్ కి మంచి కంబ్యాక్ అని చెప్పుకో. యశ్ కేజీఎఫ్ తర్వాత ఎంతో గ్యాప్ తర్వాత ఈ మూవీ చేశారు. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. ఎమోషనల్ నైనతార ఎక్స్ట్రాడినరీ. అలాగే కైరా అద్వానీ గారు ఇలా రుక్మిణి వసంత్ అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్ గా హీరోయిన్స్ అయితే చాలా బాగున్నాయి. కన్ను పండగ అన్నమాట. మూవీ అయితే చాలా బాగుంది. అక్కతం ఉంది. సీన్ బాగుంది. ఎమోషన్ ఫుల్ గట్టిగా బాగుంది. మొత్తం మ్యాడ్ ఉంది. మూవీ చూసాను అన్న. మూవీ అయితే చాలా సూపర్ అనిపించింది నాకైతే. యశ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా హైలైట్స్. ఎలివేషన్ సీన్స్ అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది చాలా అయితే నాకు. నయనతార గురించి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నయనతార పర్ఫార్మెన్స్ అండ్ యశ్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా హైలైట్ ఉంటది మూవీ. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంకా ఇద్దరు హీరోయిన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది మూవీ. ఎక్కువ ఏమన్నా నచ్చకుండా సీన్స్ ఏమున్నాయంటే యాక్షన్ సీన్స్ అన్న. చాలా మంది కొంతమందికి ఎంత డిస్టర్బ్ అనిపిస్తాయి. కానీ సినిమా అయితే చాలా సూపర్. చాలా మంది కంపారిజన్ చేసుకుంటున్నారు ఇరుముడి అది ఇది అని. కానీ ఈ మూవీనే చాలా మందికి సినిమా చూడటం రావట్లేదు అన్న. ఈ మూవీ టాక్సిక్ మూవీ అయితే చాలా సూపర్ ఉంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా హైలైట్ అనిపించింది. సెంటిమెంట్ అక్క తమ్ముడు సెంటిమెంట్ చాలా సూపర్ ఉంది మూవీ అయితే. మూవీ అయితే చాలా సూపర్ ఉంది అన్న. సినిమా నేను ఇప్పుడే చూశాను. సినిమా చాలా బాగుంది. బేసిక్గా ఈ సినిమా గురించి కానీ ఈ సినిమా అర్థం కావాలనంటే ఇది హాలీవుడ్ రేంజ్లో సినిమా. ఇది సబ్జెక్టు కూడా అలాగే ఉంటుంది. ఒక మన ఎమోషన్తో కూడుకున్న సినిమా. ముఖ్యంగా యశ్ ఒక టిపికల్ సబ్జెక్టే చేశాడని చెప్పాలి. ఒక ధైర్యం చేశాడని చెప్పాలి ఇలాంటి సబ్జెక్టు. ఎందుకంటే కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 తర్వాత ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం అనేది నిజంగా సాహసం అని చెప్పాలి. అదొకటి. రెండొకటి లేడీ సూపర్ స్టార్. ఓకే, లేడీ సూపర్ స్టార్ మన నయనతార గారు. నిజంగా ఒక హీరోకి సిస్టర్ అనేది మనం ఊహించలేము. అలాంటిది యశ్కు అలాంటి ఫ్యూచర్స్ అలాంటి రేంజ్ ఉన్న హీరోకి మళ్ళీ ఒక లేడీ సూపర్ స్టార్ అయిన ఈవిడ చేయడం అనేది, సిస్టర్ క్యారెక్టర్ చేయడం అనేది చాలా అంటే చాలా బాగా చేసింది. ఇంకోటి ఏంటంటే తన క్యారెక్టరైజేషను గీతా మోహన్ దాస్ అనుకుంటా డైరెక్టరు, తను బాగా డిజైన్ చేసింది. గ్లామర్ క్వీన్ అనాలి మన కైరా అద్వానీ. ఆవిడని కూడా నిజంగా చాలా బాగా చేసింది. కైరా అద్వానీ వచ్చేసి ఒక కంటెంట్తో కూడుకున్నది, ఒక ఎమోషన్తో కూడుకున్న బాండ్ అదంతా. నిజంగా తన గ్లామర్ తోటి నిజంగా ప్రేక్షకుల్ని ఒక మంత్రముగ్ధుల్ని చేసిందని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఒక లేడీ డైరెక్టరు ఇలాంటి కమర్షియల్ సబ్జెక్ట్ తీసుకొని ఎంత గ్రాండ్ ఎలివేషన్ ఉన్న సబ్జెక్ట్ని తీసుకొని చేయడం అనేది ఒక ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా అంటే నేను ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఫస్ట్ టైం అనుకుంటాను. నిజంగా అప్రిషియేట్ చేయాల్సి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఈ రోజున నేను టాక్సిక్ మూవీకి అయితే వచ్చాను. టాక్సిక్ మూవీ ఎలా ఉంది అంటే బయట జనమందరూ కూడా చెప్పే మాటలు వినొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా అంటే చాలా అద్భుతంగా తీసాడు. హాలీవుడ్ రేంజ్ లో తీయాలని డైరెక్టర్దే. కానీ వీళ్ళందరూ కూడా
ఇరుముడు మూవీతోనూ ఇలా టాక్సిక్ మూవీని కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఇప్పుడు ఒక భక్తి డివోషనల్ వెర్షన్ లో ఇరుముడి మూవీ ఉంటే ఒక హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ యష్ ని ఒక కొత్త కోణంలో చూపించిన ఈ సినిమాకి ఆ సినిమాకి కంపేర్ చేయడం అనేది చాలా దరిద్రం. ఇంకొకటి ఏంటంటే హై అండ్ టెక్నాలజీ వాడి ఈ సినిమాని అంత అద్భుతంగా చూపిస్తే చాలా మందికి ఎక్కదు. ఇది అందుకే మినిమం డిగ్రీ ఉండాలంటారు చూడు, ఆ టైప్ లో ఈ సినిమాని మినిమం కొంచెం ఫోకస్ చేసి చూడాలి. అలాగే మన రొమాంటిక్ సీన్స్, నయనతార యాక్టింగ్, ఇవన్నీ కూడా కీరా అద్వానీ వీళ్ళందరూ కూడా ఆకట్టుకుంటారు. జంజీకి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చుద్ది. అలాగే మన యూత్ ఎవరైతే ఉన్నారో ఇలా దుష్ప్రచారం చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సినిమా లవర్ అంటే సినిమాని అభిమానించే వాళ్ళ ఉండాలి కానీ సినిమాని పాడు చేసే వాళ్ళ ఉండకూడదు. నా అభిప్రాయం ఇది. మీరు ఇరుముడితో పోలుస్తున్నారు అంటే మీకు డివోషనల్ కి రొమాంటిక్ కి తేడా తెలియదని నా ఉద్దేశం. మీరేమంటారు?